Hello friends, welcome back to my channel. This is Kiran. This is a vlog about way between Vanjangi peaks to Vanjangi village. మీ అందరూ వంజంగి వెళ్దాం అనుకుంటారు, కానీ కొంతమంది రూట్ ఎలా ఉందో, వెళ్ళగలమా లేదా, ఎక్కడి దాకా వెళ్ళగలం అనే క్వశ్చన్స్తో ప్లాన్ చేస్తూ ఉండిపోతారు. అదే ఈ వీడియో చూసారనుకోండి, మీకు తెలుస్తుంది ఆ వే ఎలా ఉంటుంది అండ్ మనం ఎక్కడి దాకా ఎలా వెళ్ళగలం అని చెప్పి. యాక్చువల్గా వ్యూ పాయింట్ నుంచి మనం కిందకు వచ్చేటప్పుడు 3 పాయింట్స్ ఉంటాయండి మొత్తం. మెయిన్ వ్యూ పాయింట్ నుంచి కిందకు ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర సన్ రైజ్ మనకు కనబడుతుంది. అండ్ అలా మనం కిందకు వచ్చామనుకోండి, అక్కడ జస్ట్ ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు అండ్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా కొంచెం ముందుకు వచ్చామనుకోండి, ఇది 3rd పాయింట్, అక్కడ మనం కార్ పార్క్ చేసుకోవచ్చు అండ్ అక్కడ కూడా ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు. ఇవే 3 పాయింట్స్ అండి. అండ్ కిందకి వెళ్ళిపోతే ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. మెయిన్ రోడ్ నుంచి అలా వంజంగి విలేజ్కి వెళ్ళిపోతాం. వంజంగి నుంచి పాడేరు వస్తాం. పాడేరు నుంచి అరకు వెళ్తారు. ఇలా చోడవరం వచ్చే వాళ్ళు వచ్చేస్తారు. సో ఇది ప్లాన్ అండి. యాక్చువల్గా ఈ రోడ్ అయితే మొత్తం మట్టి రాళ్ళతో నిండిన రోడ్ అండి. ఇది నేను బైక్ పార్కింగ్ నుంచి కార్ పార్క్ చేసిన ప్లేస్ వరకు వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా చాలామంది కార్లో వచ్చిన వాళ్ళు, టెంపోలో వచ్చిన వాళ్ళు అందరూ కిందనే వెహికల్ పార్క్ చేసి పైకి వస్తారు. ఎందుకంటే ఆ రూట్లో ఓన్లీ హెవీ వెహికల్స్ లైక్ స్కార్పియో కానీ ఆఫ్ రోడ్ వెహికల్స్ అండి, అవే వెళ్తాయి అన్నమాట. అండ్ మీరు పైన చూస్తుంటారు, అవే మీకు కనిపిస్తాయి. బొలెరో కానీ స్కార్పియో కానీ ఆ వెహికల్సే కనిపిస్తాయి అన్నమాట. ఈ చిన్న వెహికల్స్, కార్స్ అవి అయితే వెళ్ళవండి. వెళ్ళాలని సాహసం కూడా చేయకండి. అనవసరంగా కార్ మధ్యలో స్టక్ అయిపోయిన మీకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మీరు ఎక్కువ దూరం నడాలనుకోకపోతే బైక్ మీద వెళ్ళండి. ఒక 1 కిలోమీటర్ ట్రెక్ చేసి సరిపోతుంది. అలా కాకుండా మీరు కార్లో వెళ్ళినా, పెద్ద టెంపోలో వెళ్ళినా, టెంపోలో వెళ్తే మీరు మినిమం ఒక 4 కిలోమీటర్స్ నడాలండి. అదే కార్లో వస్తే ఒక 2 కిలోమీటర్స్, బైక్ మీద వస్తే 1 కిలోమీటర్. ఫ్రెండ్స్తో, ఎక్కువ మంది ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అయితే హ్యాపీగా టెంపోలో వెళ్తే అప్పుడు నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చేయచ్చు. కానీ బైక్స్ మీద వెళ్తే మనం పైదాకా వెళ్ళొచ్చు, సో నో ప్రాబ్లం. కానీ కార్లో వెళ్తే మాత్రం సగం దాకా వెళ్తాం, మిగిలిన సగం నడుచుకుంటూ వెళ్ళాలి. సో రోడ్ చూసరికి ఎలా ఉందో, మొత్తం అంతా రాళ్ళ రోడ్ అండి, మట్టి రోడ్ కూడా. అండ్ మేము దిగుతున్నప్పుడు చూసరికి జనాలు ఎలా ఉన్నారు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ కార్లో అవన్నీ ఎక్కడి దాకా వెళ్ళి అక్కడ దాకా వచ్చి అక్కడ పక్కన పార్క్ చేసి ఉన్నాయండి. నేను స్టార్ట్ అయింది బైక్ పార్కింగ్ నుంచి అండి. నా ప్రీవియస్ వీడియో చూడండి, ఆ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, బైక్ పార్కింగ్ ప్లేస్ మీకు కనబడుతుంది. అండ్ మన నైట్ టైం వచ్చినప్పుడు మనకి కర్రలు అన్నీ అమ్ముతారండి. ఎందుకంటే మంట వేసుకోవడానికి, ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి. చూడండి ఈ వీడియో అంతా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది ఆ రూట్ ఎలా ఉంటుందో. మీరు మ్యాక్సిమం ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ 3 కల్లా బయలుదేరితే మొత్తం అన్నీ కనిపిస్తాయండి. లేదు ఫైర్ క్యాంప్ని ఎంజాయ్ చేస్తాం అనుకుంటే ఫైర్ క్యాంప్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి కార్ పార్కింగ్. యాక్చువల్గా కార్ పార్కింగ్ టికెట్ 50 రూపీస్, బైక్ అయితే 20 రూపీస్ అంట. లోపల ఫైర్ క్యాంప్ కూడా వేసుకోవచ్చు అంట. అక్కడ ఐడి కార్డ్ వేసుకుని మీరు ఒక ఎక్కుతున్నాడు, ఆ వ్యక్తి చెప్పాడు నైట్ వచ్చినప్పుడు మాకు. ఇక్కడ నుంచి కూడా మనకు మంచి బాగా కనబడుతుందండి. మనం ఇంకా కొండ పైన ఉన్నాం, కొండ దిగలేదు. ఈ కొండ నుంచి మనం కిందకి దిగామనుకోండి, అక్కడ మనకి మంచు ఎలా ఉంటుందో మీరే చూడండి. యాక్చువల్లీ ముందు ఈ కార్ వెళ్ళడం వల్ల నేను స్ట్రక్ అయిపోయాం, స్లోగా వెళ్తున్నాం. లేకపోతే కొంచెం తొందరగా వెళ్ళిపోయేవాళ్ళం. సో దానివల్ల వీడియో అయితే ఇంకా తీయలేదు. సో కిందకైతే వచ్చామండి. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే వేరే ఎవరు వెళ్ళిపోతాం, అంటే పాడేరు దాటకుండా మనం అటువైపు వెళ్ళిపోతాం. అది ఇటు తిరిగితే పాడేరు ఊరు నుంచి వెళ్తాం అనమాట. సో మేమైతే పాడేరు ఊరు నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ టిఫిన్ తినాలి, చాక మీద ఉన్నాం.
సో టోన్ చేసుకొని కిందకి వెళ్ళిపోతున్నాం అండి. సో చూసారుగా మంచు ఎలా ఉందో. మంచు అయితే అసలు మామూలుగా లేదండి. ఈ జలుబు ఈజీగా వచ్చే వాళ్ళు ఉంటారు చూసారా, అక్కడికి ఒకసారి వెళ్తే చాలు జలుబు వచ్చేస్తుంది. అండ్ మంచు చూసారు అలా మన మీదకి వస్తుందండి. ఈ ఫీల్ మనం కెమెరాలో చూసి ఎంజాయ్ చేయలేమండి, లైవ్లో చూసి ఎంజాయ్ చేయగలం. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే అన్ని రోజులు మనకి కాదు కదా. ఆ మంచు చూసారు ఎలాగ వస్తుందో, సూపర్గా ఉందండి మంచు అయితే మాత్రం. అండ్ మెయిన్ థింగ్, ఖచ్చితంగా నైట్ రెస్ట్ తీసుకోండి, నిద్ర లేకుండా మాత్రం ఉండొద్దు. సో మీతో పాటు ఎవరైనా వస్తే కార్లో వెళ్ళారనుకోండి, ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిద్రపోవాలి. లేదంటే ఆ నెక్స్ట్ డే వాడు డ్రైవ్ చేయలేడు, నిద్ర వచ్చేస్తాడికి. బైక్ మీద అయితే ఇద్దరు పడుకోవాలి, లేకపోతే మీ ఇద్దరికి నిద్ర వస్తుంది. మీ ఇద్దరు ఎవరికి నిద్ర వచ్చినా అవుట్, ఇంకా మామూలుగా ఉండదు, ఏదో ఒక బ్యాడ్ థింగ్ జరుగుతుంది. సో రెస్ట్ అయితే ఉండాలండి. మా ఫ్రెండ్ అదే రిలీజ్ అయ్యాడు, ఇందుకే నిద్రపోవాలా అని అన్నాడు. చూసారా మంచు ఎలా ఉందో, అసలు సూపర్ అండి. మనం అలా ముందుకెళ్ళిపోతే మనకి వంజంగి విలేజ్ వచ్చేస్తుందండి. సో ఈ లోపు నేను మీకు కనిపించేద్దాం అనుకుంటున్నాను. ఇక నేను మా ఫ్రెండ్ వారు వెళ్తున్నాం బైక్ మీద. వంజంగి విలేజ్కి దగ్గరలో ఉన్నాం అనమాట. అండ్ వంజంగి విలేజ్ వచ్చేస్తే ఇంకా అక్కడ నుంచి పాడేరు వెళ్ళిపోతాం. పాడేరు టిఫిన్ చేసి ఇంకా నర్సీపట్నం వెళ్ళిపోతున్నాం అండి. నర్సీపట్నం నుంచి వైజాగ్ వెళ్ళిపోతాను. సో thanks for watching and thanks for your support. Hope you all subscribe, share and keep liking. Thank you all.